హాయ్ అండి అందరికీ. ఈరోజు చూడండి, తెలుగులో కొంతమంది పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ తాకి టాకి తేడా తెలియకుండా పలుకుతూ ఉంటారండి. తా టా చూసారా, తా ముందు తా 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 అని పలుకుతూ ఈ విధంగా మనం రాసి ప్రాక్టీస్ చేసుకోవాలండి. అంటే నోటితో పలుకుతూ పలుకుతూ తా 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 అలా పలుకుతూ వాళ్ళు రాయగలగాలండి. ఎన్నిసార్లు వాళ్ళు రాస్తే ఆ ప్రాక్టీస్ అనేది వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు నోటితో కూడా ఆ అక్షరాన్ని మర్చిపోకుండా ఐడెంటిఫై చేసి పలకగలుగుతారనమాట. ఇంకా ఎక్కడ ఆ అక్షరాన్ని చూసినా వాళ్ళు తానే ఐడెంటిఫై చేస్తారు. చూడండి, ఇక్కడ టా 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 ఈ విధంగా వాళ్ళు రాసి చూసుకుంటూ ముందు ఈ అక్షరాల్ని వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలండి. అంటే కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బేసిక్సే కదా, హల్లులు మేము ఎందుకు రాయాలి, మాకు వచ్చు కదా అని. కానీ తీరా ఏదన్నా పదం ఇచ్చినట్లు అనుకోండి, ఇప్పుడు టమాటా రాయమన్నారు అనుకోండి, చూడండి ఇక్కడ టమాటా, కానీ వాళ్ళు రాసేటప్పుడు ఇట్లా రాసేసి టమాటా అని చదువుతూ ఉంటారండి. అది ఎందుకంటే అక్షరం అనేది వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ కాలేదు. అంటే వాళ్ళకి తెలుసు, ఐడెంటిఫై చేయగలరు. కొంతమంది అయితే తా ఇలా ఉంటుంది, టా ఇలా ఉంటుంది అని తెలుసు వాళ్ళకి. కానీ ఏంటంటే రాసేటప్పుడు ఇలా రాస్తారు కరెక్ట్గా అక్షరం, కానీ పలికేటప్పుడు మాత్రం తా అని పలుకుతారండి. సో ఈ తాకి టాకి డిఫరెన్స్ కొంతమందికి ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హయ్యర్ క్లాసెస్కి వచ్చినా కూడా కొంతమంది పిల్లలు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారండి. సో ఇలా తప్పులు రాకుండా తాకి టాకి తేడా తెలుస్తూ వాళ్ళు పలకగలిగి ఆ తా పదాలని టా పదాలని వాళ్ళు చదవాలి అంటే ఈ అక్షరాన్ని వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. ఎంత పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా వాళ్ళు రాసి చూసుకోవాలి. ఈ తెలుగు అక్షరాలు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో రాసి చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడే అవి గుర్తుంటాయి. బేసిక్స్ ఏదో రాసేసాము, హల్లులు హచ్చులు మాకొచ్చు అని అనుకోకూడదండి. బేసిక్సే మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. అందుకని బేసిక్స్ని మనం ఒక్కొక్కసారి రివైజ్ చేసుకుంటూ రాసి చూసుకుంటూ ఉండాలండి లాంగ్వేజెస్ అనేవి. అప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా అక్షరాలు ఎక్కడ కనిపించినా ఆ ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనండి, బాయ్.